టీ20 వరల్డ్ కప్కి సర్వం సిద్ధమైంది. జూన్ 2 నుండి ఈ మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక టీమిండియా కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్లేయర్స్ అందరూ అమెరికా చేరుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారీగా ప్రయోగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో తన మొదటి మ్యాచ్ను ఆడనుంది. ఈ మ్యాచ్కి ఓపెనింగ్ జోడీ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు ప్లేయర్స్ ఓపెనింగ్ కోసం పోటీ పడుతున్నారు. అందువల్లే సెలక్షన్ కమిటీ జట్టు కూర్పు విషయంలో పకడ్బందీగా విధానాన్ని అవలంబిస్తోంది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్గా భారత జట్టుకు వ్యవహరిస్తున్నప్పటి నుంచి ఐసీసీకి సంబంధించిన ఒక్క మెగా ట్రోఫీని కూడా భారత జట్టు గెలుచుకోలేదు. అందుకే ఈసారి ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ను అందించాలనే ఆశయంతో ఉన్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా భీకరమైన ఫామ్లో ఉన్నాడు. వీరిని పక్కలో తప్పించే ఉద్దేశం టీమిండియా సెలక్షన్ కమిటీకి లేదు. ఇక ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మ దిగనున్నాడు. ఇక రెండో ఓపెనర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండాలి అంటే జైస్వాల్ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగిన టీ20 సిరీస్లలో జైస్వాల్ ఓపెనర్గానే టీమిండియా తరపున ఆడాడు. ఓపెనర్గా జైస్వాల్కి మంచి రికార్డుంది. తక్కువ మ్యాచ్ల్లోనే భారీగా పరుగులు చేశాడు. దాంతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలి అంటే ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మ, జైస్వాల్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఐపీఎల్లో కోహ్లీ ఓపెనర్గా వచ్చి దుమ్మెరేపాడు. లీగ్లో 750కి పైగా పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. కాబట్టి ఫామ్లో ఉన్న కోహ్లీ చేత ఓపెనింగ్ చేయించాలని కూడా టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. రోహిత్, కోహ్లీని ఓపెనర్స్గా పంపాలని కూడా చూస్తోంది. దాంతో ఈ ముగ్గురులో ఎవరు ఓపెనర్స్గా వస్తారో చూడాలి. 2007 ప్రారంభ సీజన్లో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మరొక టీ20 వరల్డ్ కప్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినప్పటికీ కీలక మ్యాచ్లో ఓడిపోవడంతో ఇంటిదారిన పడుతోంది. రోహిత్ శర్మకు కెప్టెన్గా ఇదే చివరిది కావడం, అలాగే కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం కూడా ముగుస్తూ ఉండడంతో ఈ వరల్డ్ కప్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక టీమిండియా కప్పు కొట్టాలి అంటే కోహ్లీ భారీగా పరుగులు చేయాలని మాజీ టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు చెప్పాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన కీలకం కానుందని ఈ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపాడు. ఎంతో అనుభవం ఉన్న కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడు. ఆయన బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని, ఆయన బ్యాటింగ్, దూకుడుతనం టీమిండియాకి కీలకం. చివరి టీ20 వరల్డ్ కప్లోనూ పాక్పై కోహ్లీ ఇన్నింగ్ చూశాం అని రాయుడు తెలిపాడు. మరి ఓపెనింగ్ జోడీగా ఈ ముగ్గురులో ఎవరొస్తారు? ఈసారి టీమిండియా టీ20 వరల్డ్ కప్ను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.